అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను అపోలో బ్లెజింగ్స్ అండ్ ప్రీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా స్కూల్లో రియాన్స్ పుట్టినరోజు వేడుకలతో జరపడం జరిగిందండి. ముందుగా రియాన్స్కి హ్యాపీ బర్త్డే నాన్న. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆ పుట్టినరోజు వేడుకలను చూసిన వెంటనే ఒకేసారి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. అంటే బీయింగ్ ఏ 90s కిడ్, ఆ రోజుల్లో పుట్టినరోజు అంటే ఒక ప్రత్యేకమైన ఆనందం. కొత్త డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళడం, క్లాస్లో ఫ్రెండ్స్కి చాక్లెట్లు పంచడం, టీచర్ల ఆశీర్వాదాలు తీసుకోవడం, సాయంత్రం ఇంటికి వచ్చాక అందరూ కలిసి కేక్ కట్ చేయడం, అమ్మ ప్రేమగా చేసిన స్వీట్లు తినడం, నాన్న ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారో ఎదురు చూడడం. ఆ చిన్న చిన్న క్షణాలే ఈరోజు మన ముఖంపై చిరునవ్వును తీసుకొస్తాయి. అంతేకాదండోయ్, ఆ రోజుల్లో మన పుట్టినరోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. ఇంకా 5 రోజులు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, రేపే నా బర్త్డే అని రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళం. ఆ ఎదురు చూపుల్లో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఆ ఒక్కరోజే మనము హీరోలమన్న ఫీలింగ్ ఉండేది. ఫ్రెండ్స్ అందరూ మనల్ని ప్రత్యేకంగా పలకరించడం, టీచర్లు ప్రేమగా ఆశీర్వదించడం, అందరి దృష్టి మన మీదే ఉండడం, ఆ స్పెషల్ ఫీలింగ్ జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకం అండి. ఈరోజు మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత బిజీ జీవితంలో ఉన్నా, ఆ చిన్ననాటి పుట్టినరోజును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఆ జ్ఞాపకాలే మన జీవితానికి నిజమైన సంపద. అందుకే మా స్కూల్లో పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేయడం లేదా చాక్లెట్లు పంచడం కాదండి. మా దృష్టిలో అదొక అందమైన అనుభవం. మా స్కూల్లో ప్రతి పుట్టినరోజు సందర్భంగా పిల్లలు తమ టీచర్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎందుకంటే గురువు ఆశీర్వాదం పిల్లల జీవితానికి ఒక గొప్ప బలం అని మేము నమ్ముతాం. మంచి విలువలు, మంచి సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, స్నేహం, స్నేహితులతో ప్రేమగా ఉండడం, ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పటి నుంచే మనం మన పిల్లలకు నేర్పించాలండి. ఈరోజు టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలు కూడా చిన్న వయసులోనే మొబైల్ ఫోన్స్, ట్యాబ్లు, గ్యాడ్జెట్, కంప్యూటర్స్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టెక్నాలజీ అవసరమే, కానీ దాంతోపాటు మన చిన్ననాటి అనుభూతులు, మన సంస్కృతి, మన కుటుంబ విలువలు కూడా పిల్లలకు నేర్పాలండి. మనం పొందిన అందమైన జ్ఞాపకాలు మన పిల్లలకు కూడా అందించడం మన బాధ్యత. వాళ్ళ చిన్ననాటి కూడా పెద్ద అయ్యాక చిరునవ్వుతో గుర్తు చేసుకునే మధురమైన క్షణాలు ఉండాలి. అలాంటి జ్ఞాపకాలు సృష్టించడమే మా ప్రయత్నం. అందుకే ప్రతి పుట్టినరోజు మా స్కూల్లో ఆనందంగా, ప్రేమగా, ఆశీర్వాదాలతో పిల్లలందరూ భాగస్వామ్యంతో జరుపుకుంటాం. ఒక పిల్లవాడి ఆనందం అందరి ఆనందంగా మారాలని మేము కోరుకుంటాం. ఆ బిడ్డ చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా యొక్క రియాన్స్కి విషింగ్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆ బిడ్డ మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్ననాటి మన పిల్లలు ఇచ్చేది కేవలం ఒక బర్త్డే సెలబ్రేషన్ కాదండి, జీవితాంతం చిరునవ్వుతో గుర్తు చేసుకునే ఒక అందమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలు మరెన్నో మీరు మీ పిల్లలకి ఇవ్వాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలండి.